హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ ఎకానమీ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వారు 2026లో ఆడడం జరిగింది. క్వశ్చన్ వచ్చి మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎకనామిక్ సర్వే 2025-26 సంబంధించి అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి యాజ్ పర్ ది ఎకనామిక్ సర్వే 2025-26 ఇండియా అకౌంట్స్ ఫర్ మోర్ దెన్ 5% ఆఫ్ గ్లోబల్ మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్ అన్నారు. ఇన్కరెక్ట్. మనకి గ్లోబల్ మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. మనకి 1.8% ఉన్నాయి 2024 నాటికి. స్టేట్మెంట్లో మనకి మోర్ దెన్ 5% అని ఇచ్చారు, అందుకని ఇన్కరెక్ట్ అయింది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి యాజ్ పర్ ది ఎకనామిక్ సర్వే 2025-26 ఇండియా సర్వీస్ ఇంపోర్ట్స్ వర్ గ్రేటర్ దెన్ ఎక్స్పోర్ట్స్ అన్నారు. ఇన్కరెక్ట్. మనకి ఇండియా సర్వీస్ సెక్టర్లో ట్రేడ్ సర్ప్లస్ ఉంది, అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంపోర్ట్స్ కంటే. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, నైదర్ వన్ నాట్ టూ. మన ఎకనామిక్ సర్వే 2025-26 యొక్క హైలైట్స్లో చూసుకుంటే ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ 1% in 2005 to 1.8% in 2024. మనకి మోర్ దెన్ 5% అని ఇచ్చారు, అందుకని ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఎకనామిక్ సర్వే 2025-26 యొక్క హైలైట్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి సర్వీస్ ట్రేడ్స్ విషయానికి వస్తే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ మనకి ఇంక్రీజ్ అయ్యాయి, అదేవిధంగా ఇంపోర్ట్స్లో కూడా గ్రోత్ ఉంది. కానీ ఎక్స్పోర్ట్స్ మనకి ఎక్కువ ఉన్నాయి ఇంపోర్ట్స్ కంటే, అందుకే మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది సర్వీస్ సెక్టర్లో 188 బిలియన్ USD. ఈ విధంగా ఎకనామిక్ సర్వే 2025-26 యొక్క అంశాలన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ఇన్కరెక్ట్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, నైదర్ వన్ నాట్ టూ. అదేవిధంగా సర్వీస్ సెక్టర్ గురించి ఒకసారి ఇన్ఫర్మేషను చూసుకోండి. మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది సర్వీస్ సెక్టర్లో. సర్వీస్ సెక్టర్లో ఎక్స్పోర్ట్స్ మనకి ఇంక్రీజ్ అయింది. ఏ సెక్టర్స్లో మనకి సర్వీస్ సెక్టర్లోనే ఎక్కువ మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామని ఒకసారి చూసుకోండి. సాఫ్ట్వేర్ సర్వీసెస్ టాప్ 3 చూసుకుంటే, బిజినెస్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషను. ఈ విధంగా మనకి ఇండియా యొక్క ఎకానమీ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. మనకి ఇండియా రిమైండ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రెసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్. ఇంక రెమిటెన్సెస్ సంబంధించి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.